హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు లావ్స్ కలెక్షన్. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ సిల్వర్ 92.5 కలెక్షన్ చూపించడానికి వచ్చానండి. సో వాట్ ఎవర్ టుడే ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రీ బుకింగ్ కలెక్షన్ అనమాట. సో ప్రీ బుకింగ్ ప్రాసెస్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ప్రీ బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఏదైనా నచ్చితే ఐటమ్ అది మా దగ్గర సెకండ్ అవైలబిలిటీలో లేకపోతే నేను మీకు అది ప్రీ బుకింగ్లో చేపించగలుగుతాను. మినిమం 40 వర్కింగ్ డేస్ అండి. బికాస్ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో లాక్డౌన్ అనేది జరుగుతుంది. సో వీ జస్ట్ వాంట్ టేక్ అ లిటిల్ మోర్ పీరియడ్. సో అందుకని 40 వర్కింగ్ డేస్ టైం పీరియడ్ పెట్టుకున్నాం. ఇఫ్ ఐటమ్ గెట్స్ రెడీ ఎర్లియర్ డెఫినెట్లీ విల్ డిస్పాచ్ అండి. ఆర్ ఎల్స్ 40 వర్కింగ్ డేస్ టైం లిమిట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ ప్రీ బుకింగ్కి మీరు కంప్లీట్ పేమెంట్ ఫస్ట్ డే పే చేయాలండి. ఓకేనా? సో బిఫోర్ వి సీ ది ఐటమ్స్, యాజ్ యూజువల్ చెప్పేది అండి, క్వాలిటీ టు క్వాలిటీ ప్రైస్ డెఫినెట్లీ వేరీస్. సో మన దగ్గర ప్రీమియం క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ అనేది మార్కెట్లో ఉన్నాయండి. వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ హ్యాపీ షిప్మెంట్స్ ప్రతి ఒక్కటి అండి ప్రీమియం క్వాలిటీ. సిల్వర్ 92.5 బేస్ యూస్ చేసాం, ప్యూరిటీ 92.5 అండ్ హై సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనేది యూస్ చేసాం విత్ 22K గోల్డ్ పాలిష్, సో దట్ ఐటమ్ అనేది మనకు అచ్చం గోల్డ్ లాగా కనిపించడానికి. సో దిస్ ఈజ్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం క్వాలిటీ అండి. వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ యూ, మీకు మార్కెట్లో లో క్వాలిటీ కూడా దొరుకుతుంది. అకార్డింగ్లీ దాని ప్రైస్ చాలా తక్కువలో ఉండొచ్చు. సో చెప్పాను కదా, క్వాలిటీ టు క్వాలిటీ ప్రైస్ వేరీస్. రిప్లికాస్ చాలా ఉన్నాయండి మార్కెట్లో. ఫస్ట్ పీసే. సో రిప్లికానే మీ అందరికీ తెలిసిన నిజమే అది. సో ప్రైసెస్ డిస్క్లోజ్ చేయట్లేదు ఎందుకు? దిస్ ఇస్ ద కామన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు చాలామంది కమెంట్స్లో కానీ లేదు అంటే వాట్సాప్లో కానీ ఇదే పెడుతున్నారు. సో దీని గురించి కూడా కొంచెం చెప్తాను డీటెయిల్స్. మనకి ఇది సిల్వర్ అండి. సో సిల్వర్ మార్కెట్ రేట్ బట్టి మేము ప్రైజింగ్ అనేది ఇస్తాం. సో అప్రాక్సిమేట్ ప్రైజెస్ అనేవి మేము చెప్పమండి. బికాస్ సిల్వర్ ఈ జస్ట్ 1 year పీరియడ్లో 40,000 నుంచి 75,000-78,000 వరకు టచ్ అయింది. సో మేము జస్ట్ అప్రాక్సిమేట్లీ 2,000 to 5,000 ఉంది అని చెప్పానే అనుకోండి, ఎప్పుడు 40,000లో ఉన్నప్పుడు. ఇప్పుడు 78,000కి వచ్చింది. ఇప్పుడు ఆ అప్రాక్సిమేట్ ప్రైస్ రేంజ్లో నేను ఇవ్వలేను కదా. సో నాకు అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చెప్పడం ఇష్టం లేదు. సో దాట్స్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎనీ ప్రైస్. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఎంక్వైరీ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎంకరేజ్ us బై హిట్టింగ్ అ లైక్ అండి. అండ్ ప్లీజ్ షేర్ ది వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ బిలో డిస్క్రిప్షన్ బాక్స్లో మేము గ్రూప్ లింక్స్ కూడా ఇస్తున్నామండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త ఐటమ్స్ వెంటనే చూసి పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ జాయిన్ ద గ్రూప్స్ అండి. అండ్ అక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేశారనుకోండి, మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ హిట్ ది బెల్ ఐకాన్. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ సెగ్మెంట్, లెట్ మీ టెల్ యూ అబౌట్ మై ఆమ్లెట్. సో ఇది కడా మోడల్ కాదండి, అంటే స్టిక్ లాగా కంటిలాగా ఉంటుంది కదా, ఆ మోడల్ కాదండి. ఇది నా గోల్డ్ చైన్ని నేను 2 లైన్స్గా చేసి ఇలా వేసానండి. సో యూ కెన్ సీ నా సో ఇలా 2 లైన్స్ చేసి ఇలా వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇలా గోల్డ్ దుపట్టా లాంగ్ ఫ్రాక్ మీదకి నాకు ఇది కొంచెం ఎలిగెంట్గా అనిపిస్తుంది. ఇట్ షుడ్ బి లైక్ అ షో స్టాపర్ అన్నట్లుగా ఉండాలి నేను రెడీ అయితే అన్న ఉద్దేశంతో నేను ఇలా రెడీ అవుతానండి. అండ్ ఇది రైట్ హ్యాండ్కి ఎందుకు వేసుకున్నాను అని అందరికీ డౌట్ ఉండొచ్చు. సో రైట్ హ్యాండ్కి ఎందుకు వేసుకున్నానంటే, ఎప్పుడైనా దుపట్టా నేను లైక్ ఎవరైనా సరే దుపట్టా లెఫ్ట్ సైడ్కి వేసుకుంటారు. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా వేసుకుంటే దుపట్టా ఆమ్లెట్ అనేది మీరు ఆపోజిట్ హ్యాండ్కి పెట్టాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ క్రైటీరియా, రైట్ ఆర్ లెఫ్ట్, గో విత్ ది ఆల్టర్నేట్ హ్యాండ్ అండి. సో దట్ ఇట్ గెట్ ఎక్స్పోజ్డ్ మోర్. అండ్ మీరు శారీస్ కట్టుకున్నారనుకోండి, పళ్ళు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇటువైపు వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు రైట్ సైడ్ అనేది పెట్టాలి. సో సింగిల్ పెడితే చాలండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో డెఫినెట్లీ ట్రై దిస్. సో లెట్స్ గెట్ ఇన్ టు యువర్ ఫేవరెట్ సెగ్మెంట్, దట్ ఈస్ జ్యువెలరీ షాప్. సో నేను మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ పెండెంట్ చూపిస్తున్నానండి. ఇట్స్ అ పీకాక్ పెండెంట్. చూస్తున్నారు కదండి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ 4 fingers అంత పెద్దగా ఉంది. అండ్ చూడండి పెట్టుకున్నా కూడా
అండ్ ఈ బ్యూటిఫుల్ పెండెంట్కి కంప్లీట్గా ఇక్కడ పీకాక్ అండ్ ఇదేమో చక్రా మోడల్ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా కంప్లీట్గా సీజర్స్ విత్ రూబీ ఇచ్చారు. అండ్ ఇక్కడ చుట్టుపక్కలంతా పర్ల్స్ ఇచ్చామండి. ఇట్స్ సౌత్ సీ పర్ల్స్, బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్. ద షేడ్ అటు ఇటు ఉండొచ్చండి, ఒక్కొక్కసారి వైట్ కూడా ఇస్తాము, ఇట్ డిపెండ్స్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పెండెంట్. దీనికి బ్లాక్ థ్రెడ్ అనేది మనం వాడుకోవచ్చు అండి. లేదు నేను బ్లాక్ థ్రెడ్ కంఫర్టబుల్ కాదు అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ ద పర్ల్స్ అండి, ద మ్యాచబుల్ పర్ల్స్. దీనికి అలాంగ్ విత్ ద రూబీ ఇచ్చారు కాబట్టి రూబీ కూడా వాడచ్చు మీరు. అండ్ ఈ బ్యూటిఫుల్ పెండెంట్ ఎనీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేదు అంటే ఎనీ ట్రెడిషనల్ వేర్ పట్టు శారీస్కి కానీ చాలా బాగుంటుందండి. సీ హౌ బిగ్ ఇట్ ఇస్, ఓకేనా. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా పెద్ద హుక్ ఉందండి, చూడండి, చూస్తున్నారా. ఇట్స్ అన్ అడ్జస్టబుల్ హుక్ అనమాట. మీరు పెద్ద బీట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 mm బీట్ కూడా ఈజీగా సరిపోతుంది దీంట్లో. సో యూ కెన్ సీ ద అడ్జస్టబుల్. ఈ స్టాట్స్ సచ్ బ్యూటిఫుల్ స్టాట్స్ అండి, చూడండి. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ స్టాట్స్ విత్ ద పెండెంట్ ఎంత అందంగా ఉంది కదా. సో ఎనీ పట్టు శారీస్కి లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. సో మీకు కింద నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ ఐటమ్. పెండెంట్ అండి. దిస్ ఈజ్ ఆల్సో అడ్జస్టబుల్ పెండెంట్, చూడండి. అవి చూడండి క్లియర్ చూస్తున్నారు కదా. హుక్ పాట మినిమం 3 mm to 4 mm బీడ్ సైజ్ అనేది ఈజీగా పడుతుందండి దీంట్లో. అండ్ సీ ద క్లోజర్ వ్యూ. సచ్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి. అండ్ చుట్టుపక్కల వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చారు అలాంగ్ విత్ దిస్ సీజర్ స్టోన్స్ అండ్ రూబీ. చాలా అందంగా ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో పీకాక్ యాంటిక్ పాలిష్ అండి ఇది. సో వీటికి మనం బ్యూటిఫుల్ స్టడ్స్ అనేది ఇచ్చారు. ఇట్స్ అ కాంబో అండి, ఖచ్చితంగా కాంబో లాగే తీసుకోవాలి. ఒట్టి పెండెంట్ ఇమ్మంటే మాత్రం ఇవ్వమండి. సో దిస్ ఆర్ ద స్టడ్స్. ఇప్పుడు నేను మీకు పెట్టుకొని చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి పెండెంట్ మనము ఒక గోల్డ్ చైన్లోకి వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు థ్రెడ్స్ వస్తున్నాయి కదా, థ్రెడ్స్లో వాడచ్చు, లేదు అంటే బీడ్స్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు అండి టు గెట్ మోర్ ఎలిగెంట్ లుక్. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో. స్టడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ద సైజెస్ బిగ్ సైజ్ అని చెప్తాను నేను. బ్యూటిఫుల్ ప్రిటీ కలెక్షన్. సో డోంట్ మిస్ అండి. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. సో వీ విల్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, దట్ ఈస్ కాయిన్ కలెక్షన్. సో ఇది వచ్చేసి చాలా సోల్డ్ అవుట్ అయ్యాయండి మా దగ్గర. ఆల్మోస్ట్ ఇప్పటికి 30, ఇప్పుడు ఆన్ ద టేబుల్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు ఉన్నాయి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వైట్ స్టోన్ అండి. సో ప్రిటీ లక్ష్మీదేవి వచ్చిందండి కాయిన్స్ కంప్లీట్గా కింద గోల్డ్ పాలిష్. అండ్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. చాలా చాలా ప్రిటీగా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్కే బాగుంటుందండి. నాకు తెలిసైతే బ్లాక్ బీడ్స్ విల్ బి ద షో స్టాప్. నేనైతే బ్లాక్ బీడ్స్లోకి ప్రిఫర్ చేస్తానండి. 2 లేయర్ బ్లాక్ బీడ్స్ విత్ మినిమమ్ ఆఫ్ 26 inch లాంగ్ అయితే చాలా బాగుంటుంది. 26 inch లాంగ్ అంటే ఇంత కిందకి వస్తుందండి ఈజీగా. చూడండి ఎంత అందంగా ఉంది కదా. సో మీకు కనిపించడానికి అని చెప్పి నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను, చూడండి. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా కలర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ సీజర్ స్టోన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది మీకు గ్రీన్ స్టోన్ అంటే ఎమరల్డ్, పచ్చలు. చూస్తున్నారా. సో డిపెండ్స్ ఆన్ యువర్ క్రైటీరియా అండి. 20 inch కూడా చేసుకోవచ్చు, 22, 26. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఐటమ్ అండి. వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది, సో మీరు పర్చేస్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ కాయిన్ కాన్సెప్ట్ అండి. వరలక్ష్మి వ్రతానికి మనం కాయిన్స్ పెట్టుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్తోనే చేశాము. సో కంప్లీట్గా లక్ష్మీదేవి ఐడియల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క కాయిన్ మీద. అలాంగ్ విత్ ద మీకు కంప్లీట్గా సీజర్ కావాలంటే సీజర్స్, లేదు మీకు రూబీ కావాలంటే రూబీ, లేదు ఎమరల్డ్ కావాలంటే ఎమరల్డ్. ఇట్స్ యువర్ చాయిస్ అండి. సో లెట్స్ సీ వన్ మోర్ ప్రిటియెస్ట్ ఐటమ్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఐటమ్ అండి. చూస్తున్నారా, కుందన్ కలెక్షన్ అండి. చూడండి లెంత్ వైజ్గా నేను మీకు చూపిస్తున్నా, ఫింగర్స్ పెట్టి ఆల్మోస్ట్ 3 fingers అంత ఉంది.
అండ్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. సీ హౌ ప్రిటీ ఇట్ ఈస్. ఇలా పైన కుందన్ స్టడ్ వచ్చింది అండ్ ఇక్కడ పీకాక్ మాత్రం ఇలా ఊగుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంది కదా. సో ఎనీ ట్రెండీ వేర్, లాంగ్ ఫ్రాక్స్కి కానీ కుర్తీస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. సో ఇట్స్ ఎ ప్రిటియెస్ట్ ఐటమ్. సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి అసలు ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయో ఇంకా కొంటూనే ఉన్నారండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఐటమ్. ఇట్స్ అ పెండెంట్ అండి. చూడండి, మ్యాంగో పెండెంట్. ఇట్స్ అ స్మాల్ మ్యాంగో పెండెంట్ అండి. బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఇలాగా. ఇట్స్ అ క్యూట్ మ్యాంగో పెండెంట్ అనమాట. సో 18 ఇంచ్ లాంగ్ చైన్కి వేస్తే బాగా కనిపిస్తుంది. అంటే కుర్తీస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ 18 ఇంచెస్ పర్ఫెక్ట్ సైజ్ అండి కనిపించడానికి, ఎక్స్పోజ్ అవ్వడానికి పెండెంట్. అండ్ కమింగ్ విత్ ద బ్యూటిఫుల్ స్టడ్స్ అనమాట, మ్యాచబుల్ స్టడ్స్ అని చెప్పచ్చు. సీ ఇట్స్ మ్యాంగో స్టడ్స్. సో స్టార్ట్ విత్ ద పెండెంట్ ఎలా ఉంటుంది లుక్ అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో స్టార్ట్ విత్ ద పెండెంట్ లుక్ చూపిస్తానండి. సో దిస్ హౌ ఇట్ లుక్స్. ఇది మరీ చిన్నగా ఉంది, పట్టుకోవడానికి కూడా రావట్లేదు. సో స్టార్ట్ విత్ ద పెండెంట్. బాగుంది కదా. సింపుల్ అండ్ క్యూట్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్, సింపుల్ అండ్ క్యూట్. సో మీకు ఇది నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి. ఇట్స్ అప్రాక్సిమేట్ లెంత్ 17 to 18 ఇంచ్ లాంగ్. ఒకవేళ లేదు నాకు లెంత్ ఇంకా చేసుకోవాలి అనుకుంటే మా దగ్గర బ్యాక్ చైన్స్ అనేది ఉంటాయండి. దోస్ ఆర్ డిటాచబుల్ బ్యాక్ చైన్స్. సో అవి ఇలా లాస్ట్లో మీరు జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకొని ఎంత లాంగ్ లెంత్ కావాలో అంత నింపుకోవచ్చు అండి. ఇంతవరకే వస్తుంది. ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ హుక్ వాట్ ఐ హోల్డింగ్ ఇస్. సో ఇంత లాంగ్గా వస్తుంది మీరు బ్యాక్ చైన్ వేసుకుంటే. సో యాక్చువల్ లెంత్ వచ్చేసి ఇదండి. సో దిస్ ఇస్ 17 to 18 ఇంచ్ అండి. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను లెంత్ 17 to 18 ఇంచ్ ఓన్లీ. బాగుంది కదా. సో ఇంకెంత ఆలస్యం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇది ఆల్రెడీ ఇంతకు చూపించా కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా. సో బాటమ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ బాల్ ఇచ్చామండి. ద ఫస్ట్ వన్ దానికి వచ్చేసి పర్ల్ బార్డర్ ఇచ్చాం చూసారా. కింద లైనింగ్ వచ్చేసి పర్ల్ వచ్చింది, ఇది లైనింగ్ వచ్చేసి మనకి గోల్డ్ బాల్ అనేది వచ్చింది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ప్లీజ్ అండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు క్లియర్గా కనుక్కొని ఎంక్వైరీ చేశాకే ప్రొసీడ్ విత్ ది ఆర్డర్ అండి. అండ్ ఇప్పుడు నేను మీకు క్లోజర్ వ్యూలో అన్ని ఐటమ్స్ చూపిస్తానండి. ఆన్ ద టేబుల్ ఎన్ని వచ్చాయి అనేది క్లియర్ వ్యూ ఇస్తాను. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఎంక్వైరీ చేయండి. ఓకేనా. సో చూసారు కదండి మా ప్రీ బుకింగ్ కలెక్షన్. మీకు ఇది నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఎంకరేజర్స్ బై హిట్టింగ్ అ లైక్ అండ్ పోర్ ఇన్ యూర్ కమెంట్స్. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని హిట్ చేస్తే మీకు రెగ్యులర్గా మా నుంచి అప్డేట్స్ వస్తాయి. అండ్ దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లాక్స్ కలెక్షన్. బాయ్.